జై జై హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఈ గీతాన్ని జాతికి అంకితం చేస్తామన్నారు. తెలంగాణ కవి, రచయిత అందశ్రీ 20 ఏండ్ల కిందట రాసిన ఈ గీతాన్ని యథాతథంగా ఆమోదించినట్లు ప్రకటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి రాష్ట్ర గీతానికి మ్యూజిక్ అందించారు. జై జై హే తెలంగాణ గీతాన్ని 2 వర్షన్లలో తయారు చేశారు. 2.5 నిమిషాల నిడివితో ఒక వర్షన్, 13.5 నిమిషాల నిడివితో పూర్తి వర్షన్ తయారు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 3 చరణాలతో 2.5 నిమిషాల గేయం ఉంటుందన్నారు సీఎం. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర రాజముద్రపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి 500 నమూనాలు వచ్చాయన్నారు. ఇవన్నీ ఇంకా చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించిన తుది రూపు ఖరారు కాలేదని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి తుది నిర్ణయం అనేది జరగలేదన్నారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, తెలంగాణ ప్రతిష్టను ఇనుమడించేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై కఠినంగా ఉండాలని ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వానాకాలం సీజన్పై రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో ఎక్కడా విత్తనాల కొరత రావద్దని ఆదేశించారు. విత్తనాల కొరత అంటూ తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దన్నారు మంత్రి తుమ్మల. కేసీఆర్ కుటుంబ సభ్యులు ధర్నా చేస్తుంటే జనం నవ్వుకుంటున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. కల్వకుంట్ల ఫ్యామిలీ 10 ఏళ్లుగా రాష్ట్ర ప్రజల ధనాన్ని దోచుకుందని ఆరోపించారు. రాష్ట్ర గేయం, చిహ్నంపై కేటీఆర్ బాధేంటని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే సీఎం రేవంత్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. మెజార్టీ ప్రజలు కోరుకునే నిర్ణయాలనే సీఎం రేవంత్ అమలు చేస్తున్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర గేయం, చిహ్నంపై బీఆర్ఎస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణిని ఆంధ్ర అవార్డంటూ ప్రచారం చేయడం దారుణమన్నారు. గతంలో తెలంగాణకు సంబంధం లేనోళ్లను బ్రాండ్ అంబాసిడర్లను చేశారన్నారు. ప్రజలు, కవులు, కళాకారుల అభిప్రాయంతోనే ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తుందని తెలిపారు ఆది శ్రీనివాస్. విత్తనాలు, ఎరువుల కొరత అంటూ బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. అన్నదాతల సాగుకు అవసరమైన పత్తి విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తోందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తున్నారని ఆరోపించారు. అధికారిక చిహ్నంలో మార్పులపై చార్మినార్ దగ్గర కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు నిరసన తెలిపారు. లోగోలో చార్మినార్ను తొలగించడం అంటే హైదరాబాద్ను అవమానించడమేనని ఫైర్ అయ్యారు. కాకతీయుల కళాతోరణాన్ని ఎట్లా తొలగిస్తారని ప్రశ్నించారు. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు నిరంతరం కృషి చేసే వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించడంలో నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. ప్రతి నెల 1న జీతాలు చెల్లిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే గొప్పలు చెప్పుకుంటోందన్నారు. ప్రభుత్వం స్పందించి 3 నెలల పెండింగ్ జీతంతో పాటు పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ ట్వీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ధర్నా నిర్వహిస్తోంది. ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ప్రయత్నం చేశారని కేసీఆర్ బద్నాం చేశారన్నారు బీజేపీ నేతలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేయనున్నారు బీజేపీ లీడర్స్. సార్వత్రిక ఎన్నికల్లో తుది విడత సమరానికి సర్వం సిద్ధమైంది. రేపు ఆఖరి దశలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. చివరి దశలో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పంజాబ్లోని మొత్తం 13, హిమాచల్ ప్రదేశ్లోని 4 ఎంపీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. అలాగే బీహార్లోని 8 లోక్సభ స్థానాలకు, జార్ఖండ్లోని 3, ఒడిశాలోని 6, యూపీలోని 13 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లోని 9 ఎంపీ స్థానాలతో పాటు చండీగఢ్ సీటుకు తుది దశలోనే పోలింగ్ జరగనుంది. ఇక మరోవైపు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా జూన్ 1న పోలింగ్ నిర్వహించనుంది ఈసీ.
ధ్యానం చేస్తేనో గంగలో స్నానం చేస్తేనో విజ్ఞానం దొరకదన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. చదువుకుంటే జ్ఞానం వస్తుందని మోదీపై సెటైర్లు వేశారు ఖర్గే. గత 15 రోజుల్లో కాంగ్రెస్ పేరును 232 సార్లు, ఇండియా కూటమి గురించి 573 సార్లు మాట్లాడిన మోదీ ఒక్కసారి కూడా ద్రవ్యోల్బణం ఊసెత్తలేదన్నారు. ప్రధాని మోదీకి మహాత్మా గాంధీ జీవితం గురించి ఏం తెలియదని విమర్శించారు. గాంధీ సినిమా చూసి తెలుసుకోవడం మోదీ అవివేకానికి నిదర్శనమన్నారు ఖర్గే. ఒడిశాలో బీజేపీ బీజేడీ రెండు ఒకటేనన్నారు రాహుల్ గాంధీ. ఒడిశాలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒక్కటిగా ఉన్న బీజేపీ బీఆర్ఎస్ ను ఓడించి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఒడిశా, పంజాబ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. కేంద్రం తెచ్చిన జీఎస్టీ నోట్ల రద్దుతో పంజాబ్ రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు రాహుల్ గాంధీ. మహాత్మా గాంధీ యావత్ ప్రపంచానికి చీకటితో పోరాడే శక్తిని అందించారన్నారు. సత్యం, అహింస రూపంలో ప్రజలకు ఓ సన్మార్గాన్ని చూపాడని చెప్పారు.